Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. లైఫ్ అంతా సెట్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఇక్కడ జీ తెలుగుకి ఎంట్రీ ఇచ్చారో కామెడీ క్లబ్ యాక్చువల్గా జబర్దస్త్ కంటే ముందు స్టార్ట్ అయిన షో అది. అవును అవును చాలా సక్సెస్ కూడా అయింది. అవును. బట్ ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? అంటే వాళ్ళు 16 ఎపిసోడ్స్ చేశారండి. 16 ఎపిసోడ్స్ 18 ఎపిసోడ్స్ చేశారు. లైవ్లో మ్యూజిక్, అక్కడ ఉన్న ఎడిటింగ్ కూడా లైవ్లోనే. అంటే మనం ఇక్కడ ఎపిసోడ్స్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ తీసుకెళ్ళి దాన్ని టెలికాస్ట్ ఇదంతా లేదు. ఆవిడ చునియా గారు అనేసి బాస్ సినిమా డైరెక్టర్ అనమాట ఆవిడ. మాకు ఆ షో చేసిన ఆవిడ లైవ్లో ఎడిటింగ్ పెట్టించారు. పెద్ద పెద్ద ఇప్పుడు సీరియల్లో ఫామ్ అవుతున్న వాళ్ళని చేత, తర్వాత సినిమాల్లో బాగా ఎక్కువ ఫామ్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పోటీగా పెట్టి మా నెల్లూరు వాళ్ళని పోటీగా పెట్టి చేశారనమాట. కానీ ఆవిడ లేడీ కదా, వాళ్ళ స్ట్రగుల్ ఏంటో మాకైతే అర్థం కానీ 16 ఎపిసోడ్ తర్వాత ఆపేశారు, షోనే ఆపేశారు. ఆవిడ కూడా ఏంటంటే తొక్కేసే వాళ్ళు ఉంటారు, ఈ షో కాకపోతే ఇంకో షో ఎదుగుతా నేను, ఇది కాకపోతే ఇంకోటి ఇస్తా నేను. బాధేసిందా 16 ఎపిసోడ్లు? కానీ ₹1,00,000 ప్రైజ్ మనీ మేము కొట్టామన్నమాట. సినిమా వాళ్ళతోటే, సీరియల్ వాళ్ళతోటే, మేము అసలు ఆర్టిస్టులమే అక్కడ వెండి తెరకు సంబంధం లేని వాళ్ళతోటే మేము వచ్చి పోటీ చేసి మేము నవ్వించాము. అసలు ఏమీ తెలియదు అప్పుడు. ఈ స్టేజ్ ఫియర్ ఎంత ఉండేదంటే, స్టేజ్ షోలు చేసినా సరే చుట్టూ కెమెరాల మధ్యలో మేము, చుట్టూ కెమెరాలు కాకుండా చుట్టూ మనుషులు మధ్యలో మేము ఉన్నాం ఇంతకాలం. అక్కడ చుట్టూ కెమెరాల మధ్యలో మేము. అంతే కదా. ఏంట్రా బాబు ఎట్టు తిరగదామన్నా కానీ ఏమంటారు, ఏం మాట్లాడాలో, ఎటు వెళ్ళాలో, ఎటు రావాలో ఈ టెన్షన్ ఉండేదన్నమాట. ఆ సమయంలో మీ చుట్టూ చాలా మంది స్టార్లు ఉన్నా ఒక్క ఈటీవీ ప్రభాకర్ గారు మాత్రం మిమ్మల్ని చాలా ఓన్ చేసుకున్నారంట, మీ టీం చాలా సపోర్ట్ గా నిలిచారంట. ఏంది ఆయనతో అనుభూతి ఏంది? ఆయన ఏం చెప్పారంటే, నేను కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తిని. ఎప్పుడు కూడా ఈ స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళకి పక్కనోడి కష్టాలు అర్థం అవుతాయి. అది ఉన్న పళంగా ఆర్టిస్టులు అవుతారు చూసారు, మధ్య మధ్యలో మనకు తెలియకుండా మన సైడ్కి ఆఫర్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకంటే పక్కనోడి బాధలు అర్థం కాదు. మేము చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళు మాట్లాడారనమాట. ఏం చేస్తుంటారమ్మా మీరు, మా ఆయన, మా అన్నయ్య, మేము ఒక టీం సార్ పక్కన చేసేవాళ్ళు. మా ఆయనతో బాగా మాట్లాడేవారు ప్రభాకర్ అన్న. మేము ఒక టీం చేసామన్నా, ఇట్లా నెల్లూరులో కూడా ఈవెంట్లు చేస్తాం, అది ఏదంటూ సూపర్. నేను కూడా అప్పటికే ఆయన ప్రొడ్యూసర్ కాల, ఈటీవీ ప్రభాకర్ అన్న ఇప్పుడు ప్రొడ్యూసర్. ఆయన సీరియల్లో నటిస్తున్నారు, యాంకర్గా కూడా ఉన్నారు ఆయన. ఇట్లా మాట్లాడి, నేను ఒక యాంకర్ని, అంటే నేను మిమ్మల్ని సీరియల్లో చూశాను సార్ అంటే, మంచిదమ్మా, అవునా, బాగా చేశానా, నేను బాగున్నానా, ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా, మారిపోయానా, మీరు బాగున్నారన్నా అంటే అందరితో మాట్లాడారనమాట. బట్ లేడీ ఆర్టిస్టులు ఎవరు కూడా నన్ను దగ్గర తీసుకోవడం కానీ, నాతో ఫ్రీగా మాట్లాడడం కానీ, ఫ్రీగా మూవ్ అవ్వడం కానీ ఎవరు జరగలేదండి. ఎవరు జరగల. నాకు ఎక్కడ బాధ వేసిందంటే, జీ తెలుగు కామెడీ క్లబ్లో అప్పటిదాకా స్టేజ్ షోలు చేసాను. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మేకప్ గురించి తెలియదు, హెయిర్ స్టైల్స్ గురించి తెలియదు, ఒక కట్టు బొట్టు కూడా ఏమి సరిగా తెలియదండి. కెమెరా ఫియర్ తప్పితే కెమెరా ముందు ఎలా ఉండాలో, నడుచుకోవాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయి వాళ్ళ మధ్యన నిలబడింది అనేసరికి వాళ్ళల్లో ఒక రకమైన, అంటే ఈమెను మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి వై అన్న క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళలో. అంటే సారీ టు ఇంటరప్ట్ యు, ఓసారి ఏడ్చారంట, నిజమేనా? అవును, ఏడ్చేశారట. అవును. అంటే ఎక్కడ వాళ్ళు అందరూ వరుసగా రూమ్లు ఇచ్చున్నారు, రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ ఉంటే నాకు మాత్రం ఎవరు అందుకే నేను లేడీ ఆర్టిస్టులు ఎవరు దగ్గర తీసుకునేది ఎందుకన్నానంటే, మొత్తం వరుసగా సారథి స్టూడియోసా, అన్నపూర్ణ స్టూడియోస్ ఏదో స్టూడియోలో జరిగిందండి. జరిగితే అందరూ వరుసగా రూమ్లు ఇచ్చారు. ఆ మీరు ఒక లేడీ రూమ్లోకి వెళ్ళండి, ఏదో ఒక లేడీ రూమ్లోకి అంటే చెప్పారు నాకు. ఎవరో రానివ్వట్లేదు, ఎవరూ రానివ్వలేదు. నేను కొబ్బరి నూనె పెట్టుకొని జడేసుకొని వాళ్ళు కామెంట్ చేసుకుంటున్నారు, నాకు వినపడుతున్నాయి, చెవులు దాకా వినపడుతున్నాయి నాకు. ఏదో ప్రొడక్షన్ అమ్మాయి అంటున్నారు. ఆ ప్రొడక్షన్ అమ్మాయి అంటే కూడా నాకు తెలియదు నిజంగా, ఆర్టిస్ట్ అనట్లా, ప్రొడక్షన్ అమ్మాయి అన్నారు. అన్నది కూడా ఒక పర్సన్ అయితే నాకు అది ఇప్పుడు ఆ పర్సన్కి నేను ఓ రేంజ్లో ఉన్నాను. మీకు ఆర్టిస్ట్ ఎవరో గుర్తున్నారు? అందరూ గుర్తు చెప్తారా, పేర్లు చెప్తారా? ఎందుకులేండి, నేను వెళ్ళాను, ఇండస్ట్రీలో ఉన్నారు, నేను వెళ్ళాను. ఒకసారి ఆవిడ ఆ రూమ్ నుంచి ఆవిడ ఖాళీ చేసి వేరే రూమ్లోకి వెళ్ళారనమాట. ఎందుకు, స్టేజ్ మీద పిలుస్తున్నారని. వేరే ఆర్టిస్ట్ ఈవిడ కలిసి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చి నేను కూర్చున్నాను. నా చేతిలో బేబీ ఉంది, 3 months బేబీ, మా పెద్దమ్మాయి.
3 months బేబీ చేతిలో ఉన్న ఎవరు లోపలికి రానివ్వలేదు. ఎవరికి రానివ్వలేదు. అప్పుడు డైరెక్టర్ గారు వచ్చింది, చునియా గారు. ఆవిడ రూమ్ ఇచ్చింది నాకు. డైరెక్టర్ గారు రూమ్ ఇచ్చి కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ రూమ్ ఆవిడ రెడీ అయిపోయి వెళ్ళిపోతూ, నాన్న నువ్వు నాన్న అని మాట్లాడింది ఆవిడ. నన్ను హగ్ చేసుకో, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, రాసి పెట్టుకోమని చెప్పింది. నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు, దేనికి భయపడకు, దేనికి సిగ్గుపడకు, నీకున్న యాక్టింగ్ని అక్కడ చూపించు. మనం ఎదిగే కొద్దీ అన్ని మన సరౌండింగ్స్ మారుతాయి, మనం మారుతాం, అన్నీ మారుతాయి. కానీ ఈరోజు నువ్వు ఎదిగినప్పుడు ఎలా ఉన్నావో రేపు కూడా అలాగే ఉండాలని చెప్పింది. నాకు ఒక బ్రెయిన్ వాష్ చేసి కూర్చోబెట్టింది అనమాట. నేను ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నాం, వాళ్ళు ఎవరు రానిలేదు మేడం, వాళ్ళు ఎవరు కూర్చొనివ్వట్లేదు మేడం అని అంటే, దేనికి, నా రూమ్ ఉందిరా, నేను వాళ్ళు ఆర్టిస్టులు, నేను డైరెక్టర్ని, మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాను, నా రూమ్లో వచ్చి కూర్చో. ఆయన చైరేసి కూర్చోబెట్టింది. కాసేపు కూర్చున్నాను. ఫీడింగ్ బేబీ మా పాప, ఆ పాపను ఎత్తుకుంది. పాపను ఎత్తుకొని తను డైరెక్షన్ చేయడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈవిడ రూమ్ నాకు ఇక్కడే మొత్తం కెమెరాలు ఏదేదో ఉన్నాయి అక్కడ. నాకు ఈవిడ రూమ్లో కూర్చోమంటే ఒక రకమైన టెన్షన్ వస్తుంది అనమాట. మేము డైరెక్టర్ కదా, మనం ఎంత కూర్చోబెట్టినా నాకు కూర్చోడానికి అవ్వట్లేదు. పక్కన ఆర్టిస్ట్ రూమ్ ఖాళీగా ఉంది. నేను వెళ్ళి ఆ ఆర్టిస్ట్ రూమ్లో కూర్చున్నాను. నన్ను చూసి ఆర్టిస్ట్ ఏంటంటే, ఎందుకు ఈ ఒక రూమ్ ఒక రకమైన వాసన వస్తుంది అనింది. మీరున్నారని నాకు అర్థం కాదు, సెన్స్ అర్థం కాల. నాకు అర్థం కాక, నాకు తెలియదు మేడం అంటే, వాష్రూమ్ యూజ్ చేసేవారా మీరు అని. లేదు మేడం, ఇప్పుడే వచ్చాను డైరెక్టర్ గారు రూమ్లో. డైరెక్టర్ గారు రూమ్లోకి ఎందుకు వెళ్ళేవో అని. నాకు అసలు ఈమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లే. అప్పుడు ఆమె మాట్లాడేటప్పుడు నేను మధ్యలోంచి బయటకు వచ్చేసాను. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా నేను ఏ రూమ్ దగ్గరికి పోలే, నేను రెడీ అయి ఉన్నాను. జస్ట్ మాకు అప్పుడు మేకప్ చేయట్లేదు, మా ఓను కాస్ట్యూము, ఓన్ హెయిర్ స్టైల్, నేనే జడేసుకొని ఒక చిన్న ముడి పెట్టుకొని శారీ కట్టేసుకున్నాను. ఫస్ట్ డే అది, డే 1 అనమాట. డే 2కి డైరెక్టర్ గారు రూమ్లో ఉన్నాను. ఆమె షో అయిపోయేంత వరకు నా రూమ్ వదలదు. అక్కడ నుంచి మీరు ₹1,00,000 ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత వీళ్ళందరి రియాక్షన్ ఏంటి? మామూలు రియాక్షన్స్ కదా, వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు మీతో వచ్చి. కానీ నాకు ఆ వ్యక్తి సారీ చెప్పలేదు. సారీ చెప్పడం కానీ, కన్విన్స్ ఒక కలివిడిగా మాట్లాడడం కానీ ఏది చేయలేదన్నమాట. సర్లే నేను లైట్ తీసుకున్నాను. ఇప్పటికీ కలుస్తుంటారా? లేదు, ఎప్పుడు ఆ వ్యక్తి గుర్తుందో లేదో కూడా తెలియదు నాకు. సో అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత కొన్ని ఈవెంట్స్ చేశారు. తర్వాత కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు అన్ని వచ్చినాయి. కువైట్ కూడా వెళ్ళాము. సో ఈవెంట్స్ అప్పుడు చాలా బాగా చేశారు. లైఫ్ లో సెటిల్ అవుతున్నామంటే బాగా నమ్మకం వచ్చింది. ఒక ఇల్లు కట్టుకున్నారు, పిల్లలు పెద్ద అయ్యారు. అనుకోకుండా ఒక కష్టం, పాపకి సడన్ గా ఒళ్ళు కలిపింది. ఆ ఎపిసోడ్లో హాస్పిటల్లో 3 days 4 days ఉన్నారంట. ఒకరినొకరు పట్టుకొని ఏడమని పూట లేదంట. ఏం జరిగింది అసలు హాస్పిటల్? అసలు మా పెద్ద పాపకి ఒళ్ళు కాలింది సార్. ఆ ఒళ్ళు కాలినప్పుడు ఏంటంటే, ఎంత ఏజ్ అప్పుడు? ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాప, అవును ఎల్కేజీ స్టూడెంట్. చిన్న పాపకి 2 years చిన్న పాప. పెద్ద పాప ఎల్కేజీ స్టూడెంట్. ఆమెకి ఒక 42% బండి అంటే మొత్తం ఒక కోడి చర్మం కదా ఊడిపోయినట్టు ఊడిపోయింది. వేడి నీళ్ళు పడితే ఒక కోడికి వితిన్ సెకండ్ల చర్మం ఎలా ఊడిపోతుందో అలా ఊడిపోయింది. మొత్తం ఊడిపోయి ఆ బేబీ ఇలా చూసుకోగానే అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. పక్కన వాళ్ళు ఏంటి చచ్చిపోయిందని చెప్తున్నారు. అది ఇంట్లో హాట్ వాటర్ పెట్టాం. ఏమన్నా గీజర్ ఉంటుంది కదా, ఈ 400 rupees గీజర్స్ ఉంటాయి, బకెట్లో పెడతాం. అది పెట్టేసి స్పాట్ డెడ్ అయి ఉండాల్సింది, కానీ భగవంతుడి దయ ఏంటంటే స్పాట్ డెడ్ అవ్వాల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.